వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. 4 విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోవద్దని ఆచార్య చాణక్యుడు తెలిపారు. మహానుభావుడైన చాణక్యుడు మన భారతదేశానికి గర్వకారణమైన ఆచార్యుడు, రాజకీయ నిపుణుడు. ఆయన చెప్పిన నీతులు ఇప్పటికీ మన జీవితానికి మార్గదర్శకం. ఒకరోజు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా అంటారు: మన జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి, కానీ వాటిని వేరే వాళ్ళతో పంచుకోవడం ప్రమాదం. ఎందుకంటే మనం చెప్పిన మాటలే ఏదో ఒక రోజు మనకు హానిగా మారే అవకాశం ఉంది. 4 విషయాలు మాత్రం ఎప్పటికీ ఇతరులతో పంచుకోవద్దని తెలిపాడు. అందులో మొదటిది ఆర్థిక సమస్యలు. చాణక్యుడు అన్నారు, ధనం విషయంలో ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు లాభం, మరికొన్నిసార్లు నష్టం జరుగుతుంది. మన ఆర్థిక కష్టాలు ఇతరులతో చెప్పడం వలన వారు మన విలువని తగ్గించే అవకాశం ఉంది. మొదట సానుభూతితో వింటారు, కానీ తర్వాత మన సమస్యలను చూసి మనల్ని దూరం పెడతారు. నీ కష్టాన్ని చూసి భయపడి ఇతరులతో చెప్పే కంటే దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకో, దానికి మంచి సొల్యూషన్ కనుక్కో అని చాణక్యుడు అన్నారు. ఇక రెండవది వ్యక్తిగత సమస్యలు. మన అనుభవాలు, ఆరోగ్య సమస్యలు లేదా బలహీనతలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఇవాళటి మన స్నేహితుడే రేపు శత్రువు కావచ్చు. మన పర్సనల్ విషయాలని టైం చూసి మన శత్రువు బయటపెట్టి మనల్ని ప్రమాదంలోకి పడేసే అవకాశం ఉంది. నీ బలహీనతను ఎవ్వరికీ తెలియనివ్వకు, ఎందుకంటే అది నీ శత్రువు చేతిలో ఆయుధంగా మారవచ్చు. ఇక మూడవది కుటుంబ కలహాలు. భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ విభేదాలు బయటవారికి చెప్పకూడదు. వాళ్ళతో చెప్పడం వలన మన ఇంటి గౌరవం తగ్గుతుంది. మన ఇంటి సమస్యని మనమే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. మన కుటుంబ గౌరవం మన చేతిలోనే ఉంటుంది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక చివరిది అవమానాలు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని అవమానాలు తప్పవు, కానీ వాటిని బయటవారితో పంచుకోవద్దు. ఎందుకంటే మనం చెప్పినది వాళ్ళు చర్చగా మార్చుతారు. మన బాధను తగ్గించలేరు, కానీ మన ప్రతిష్టను తగ్గిస్తారు. మనకి జరిగిన అవమానాన్ని నిశ్శబ్దంతో జయించాలి. అదే మన గౌరవాన్ని కాపాడుతుంది. చాణక్యుడు చెప్పిన ఈ నీతి మనందరికీ ఒక గొప్ప పాఠం. మన జీవితంలోని ప్రతి రహస్యాన్ని అందరితో పంచుకోవడం అనవసరం. సరైన వ్యక్తి, సరైన సమయం, సరైన మాట, ఇవే మన విలువను నిలబెడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.